శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి వేళ మనం 75వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. వ్యాస ప్రసాదాచ్యుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ తదయతః స్వయం. సంజయులు వారు చెప్తూ ఉన్నారు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహము వలన నేను అతి రహస్యమైనదియు మిగుల శ్రేష్టమైనదియునగు ఈ యోగ శాస్త్రమును స్వయముగని అర్జునునకు చెప్పుచున్న యోగేశ్వరుడగు శ్రీకృష్ణుని వలన ప్రత్యక్షముగా నేను విని చూడగలిగితిని. గీతా శాస్త్రమును గూర్చి యోగం అని ఇచట చెప్పబడినది. యోగమనగా కలుపునది, అనగా జీవుని పరమాత్మతో నైక్యపరుచునది అని అర్థం. ఈ గీతోపదేశము అట్టిదే కావున ఇది యోగమనబడినది మరియు ఇది పరమ రహస్యమైనదియును సర్వోత్కృష్టమైనది అనియు ఇట చెప్పబడినది. కావున ముముక్షువులకు అవశ్యము ఉపాధేయమై ఒప్పుతున్నది ఈ యొక్క భగవద్గీత. యోగేశ్వరాత్ అనగా యోగమునకు ప్రభువు యోగేశ్వరుడు. యోగమును గురించి సంపూర్ణముగా నెరిగిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి అట్టి మహనీయుడు ఉపదేశించిన ఈ గీత రూప యోగ శాస్త్రమునందు జనులకెంతటి విశ్వాసముండవలెను యోచించుకొనవచ్చును. సాక్షాత్ శ్రీ వ్యాసుల అనుగ్రహము చేత గీతాశాస్త్రమును ప్రత్యక్షముగా తాను వినగలిగితేనని సంజయుడు చెప్పుతున్నాడు. శ్రీ వ్యాస మహర్షి సంజయునకు దూరదర్శన శక్తి నొసంగినందువలన రణరంగమున జరిగిన ఈ సంవాదమును ఇంటి వద్ద నుండి అతడు వినగలిగెను, చూడగలిగెను. కావున సంజయుడు ధృతరాష్ట్రునకు వచించినది ప్రత్యక్ష ప్రమాణమే అయ్యున్నది. అనగా సాక్షాత్ భగవానుని ముఖతః గీతా బోధ ఏ ప్రకారము వెలువడెనో దానిని ఉన్నది ఉన్నట్లుగా అతడు చెప్పగలిగెనని భావము మనకు తెలియబడుతూ ఉంది. ఈ ప్రకారముగా సంజయుడు చెప్పినది సాక్షాత్ భగవత్ప్రోక్తములైన వాక్యములేయగుట బట్టి గీతా గ్రంథముపై సర్వులకును పరమ విశ్వాసము ఉండవలయను, ఉన్నది కూడా. ఎందుకంటే ఎప్పుడు 5200-300 సంవత్సరముల క్రితము వెలువడినటువంటి భగవద్గీత నేటికి కూడా ప్రమాణ గ్రంథమై యావత్ జనవాళికి ప్రపంచమునకు ఒక ప్రమాణ గ్రంథముగా శోభిల్లుతూ అనునిత్యము పారాయణం చేస్తూ వింటూ ఉన్నారు అంటే గీతలో ఉన్నటువంటి గొప్పతనం మనకు తెలియబడుతుంది. స్వయం అని చెప్పుట వలన భగవానుడు స్వయముగా బోధించిన ఉపదేశమగుటచే దీనికి అపరిమితమైన విలువ కలిగినది. గీతారూపమగు ఈ యోగ శాస్త్రం ఎట్టిది అంటే అతి రహస్యమైనది, పరమోత్కృష్టమైనది, భగవానుడు స్వయముగా బోధించినది. కావున ఈ గీతాశాస్త్రమును సంజయుడు నేరులో ఎట్లు వినగలిగాను అంటే శ్రీ వ్యాస మహర్షి యొక్క అనుగ్రహముచే దూరదర్శన శక్తి లభింప దానిచే వినగలిగెను. భగవానుని ఆ దివ్య బోధలను స్మరించి మహదానందము నొందుతున్నానని సంజయుడు పలుకుచున్నాడు. రేపటి రోజున మనం 76వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.